దైవం వేరు, నువ్వు వేరుగా లేరుగా. లేనప్పుడు నువ్వు కొన్నాళ్ళు ఉండేసరికి దైవీభావం అభావం నువ్వు లేవు, దైవం ఒక్కటే ఉంటావు అనేది ఎప్పుడైతే మీరు అనుభవంలోకి వచ్చారో అక్కడ నువ్వు ఆనందాన్ని పరిపూర్ణంగా పొందేసావుగా, పొందాల్సిందేం లేదుగా. అప్పుడు నీకు మళ్ళీ కోరిక కలుగుద్దుగా. ఇప్పుడు ఒక ఇష్టమైన కూరని పదే పదే తిన్నావు, తర్వాత ఏమవుతుంది? అయిష్టం అయిందా? మళ్ళీ కొత్త కోరిక అభిరుచి కలుగుద్దా? అట్లాగే దైవీ స్థితిని అనుభవించగా అనుభవం అయిపోయింది, అనుభవించేసావు. అప్పుడేమవుతుంది? కొత్త దానికి ప్రేరణ కలుగుద్దా? ఆ ప్రేరణ ఏది కలుగుద్ది? ఆ దైవమే నేను అవ్వాలి అనేటువంటిది కలుగుతుంది. తెలిసిందా? ఆ దైవం నేను అవ్వాలని కలిగినప్పుడు నీ శరీర ధర్మం అంతా చెబుతారు. శరీర ధర్మమేగా బుద్ధి పరిధి కూడా. మరి దైవం నువ్వే దైవం ఉండవు, కానీ ఈ ఆవరణ చేత తెలుసుకోలేకపోతున్నావు. ఇప్పుడు నిన్ను ఆ దైవం నువ్వు అవ్వాలన్నప్పుడు నిన్ను ఈ శరీర ధర్మాన్ని అంతా వివరించి చెప్పాలి. నీకు చెప్పినప్పుడు ఇది నువ్వని నిర్ధారణ చెయ్యాల. అప్పుడు నీకు ఎట్టి సందేహం లేదుగా నీ దైవం అనేది. అంతేనా? అప్పుడు నీకు ఈ శరీర ధర్మాన్ని చెబుతున్నావు. ఏం చెబుతున్నావు? భయం లేదు వివరంగా చెప్పడానికి, ఊరికే పాయింట్లు చెబుతున్నావు. నువ్వు బాల్యంలో ఉండవా? బాల్యంలో ఫోటో తీసుకున్నావా? కౌమార దశలో ఫోటో తీసుకున్నావా? యవ్వనంలో తీసుకున్నావా? వృద్ధాప్యంలో తీసుకున్నావా? ఈ 4 ఫోటోలు చూపించాడు వృద్ధాప్యం వచ్చినాక. ఈ 4 ఫోటోలు నేనేనని చెబుతున్నావా, లేకపోతే నేను కాదు? ఆ ఊళ్ళో అట్లా లేవుగా. నువ్వు మారింది. ఏది మారింది? ఏం మారింది? శరీర ధర్మంగా 4 అవస్థలు, బాల్య యవ్వన కుమార వృద్ధాప్యాలు అనే 4 అవస్థల్లో శరీర పరిణామం చెందింది, కానీ నువ్వు మారలేదుగా. అర్థమవుతుందా? నువ్వు మారనాడుగా, శరీరం మారుతుంది. అంతేనా? ఈ శరీర ధర్మైన ఆవరణ చేత నిన్ను మర్చిపోయావు కదా. ఈ ఆవరణ తొలగించాలి కదా. కనుక ఇప్పుడు నేనేం చేస్తున్నా? ఆవరణ చెబుతున్నాం. శరీరం నువ్వు కాదు అని నువ్వే చెబుతావు, కానీ శరీర భావంలోనే ఉంటారు. నా కాలు, నా చెయ్యి, నా ముక్కు, నా కన్ను, నువ్వు వీటికి వేరుగా చెబుతున్నావా లేదా? మరి దాంట్లో తాదాత్మ్యం చెంది వ్యవహరించే శరీర ధర్మమైన అనుభవం పొందుతున్నావా? ఇప్పుడు వీటికన్నిటికీ నువ్వు వేరుగా ఉండవు కదా. కనుక ఇప్పుడు ఇవన్నీ నువ్వు వేరుగా ఉండి, సూర్యుడు ఏ విధంగా ప్రకాశిస్తున్నాడో ఆ ప్రకాశానికి ఆవరణ వచ్చింది కదా. ఇప్పుడు ఆవరణ తొలగించుకుంటే స్వప్రకాశంగా సూర్యుడు ఎవడైతుండో అదే నేను అనేది నీకు అనుభవంలోకి వస్తుంది. అంతేనా? ఇప్పుడు నువ్వు ఆత్మ అంటారు కొంతమంది సాంప్రదాయాలు, కొంతమంది చైతన్యం అంటారు. ఇప్పుడు ఆత్మ అనుకో, చైతన్యం అనుకో, నువ్వు చైతన్య స్వరూపురాలు. శరీరం నీకు ఆ చైతన్య స్వరూప అనుభవానికి ఇదిగా పనిముట్టు, అందుకై వచ్చింది. ఇప్పుడు దానికై వినియోగించుకోండి ఈ శరీరాన్ని అని. ఇప్పుడు ఆత్మ అనేది జ్ఞానం నీకు కలిగింది కదా, దృఢపడిందిగా, వస్తునిశ్చయంగా. నీవు పాతాలవాట ప్రకారం దైవమే గుర్తొస్తాడుగా. దైవంలో మమేకమై ఉన్నావు కదా. ఆ భావన నిద్రలోంచి బయటికి రాగానే దైవీ భావనే వస్తుందిగా. ఇప్పుడు నువ్వేం చేయాలి? నేను ఆత్మను కదా అనేది వెంటనే గుర్తు తెచ్చుకోవాలి. గుర్తు తెచ్చుకుని మళ్ళీ నిద్రావస్థ వరకు నేను ఆత్మ అనే భావాన్ని
ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. ఎప్పుడు దైవీభావం వస్తుందిగా, పాత సహజమై ఉంది కదా. అందుకని ఈ దైవీభావాన్ని నుంచి వేరవ్వాలన్నప్పుడు నేను ఆత్మనే అనేటువంటిది ఎప్పుడు ప్రతి విషయంలో ప్రతి కర్మలోనూ గుర్తు తెచ్చుకోవాలి. ఇది ధ్యానం అంటే. మొట్టమొదటి కదా, మీరు నిద్రలో నుంచి మళ్ళీ నిద్రలోకి వెళ్ళే వరకు దైవీభావంలో నుండి వేరవ్వాలి కనుక నేను ఆత్మనే. శరీరం ఆత్మానుభావం తెచ్చుకున్నది ఓ పనిముట్టు అనేది మీకు భావన చేసి, ఆ భావంతో నిద్ర నుంచి మళ్ళీ నిద్రలోకి వెళ్ళే వరకు ఇవాళల్లా నేను ఆత్మభావంలో ఉన్నానా దైవీభావంలో ఉన్నానా, ఎంతకాలం ఆత్మభావంలో ఉన్నానో ఎంతకాలం దైవీభావంలో అని ఇట్లా టాలీ చేసుకోవాలా. ఇట్లా వేసుకుని చేస్తూ ఉంటే ఏమవుతుంది, కొన్నాళ్ళసరికి ఏమవుతుంది, టాలీ చేసుకున్నప్పుడు దైవీభావన బలహీన పడిపోవట్లా, ఆత్మభావన బలపడుతుందా లేదా? అట్లా దైవీభావన బలహీనపడి ఆత్మభావన బలపడ్డ కొంది ఏమవుతున్నావు, ఆత్మలో స్థిరపడతలా. ఆత్మలో స్థిరపడ్డప్పుడు నీకు సంసారంలో సమాజంలో జీవించటం ఆత్మభావంలో జీవిస్తావు, ఆత్మభావనగా విచారణ చేస్తావు. అంతేనా? ఆత్మభావంలో స్థిరమైనప్పుడు ఆత్మభావనతోనే వచ్చిన విషయ కర్మలు నీ శరీరం చేసుకున్న సంస్కారాలు ఉన్నాయి కదా. ఇది శరీరం చేసుకున్న సంస్కారాలు. ఏ టయానికి ఏ సంస్కారం ఏ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి వస్తున్నాడు, ఆ విధంగా ప్రేరేపిస్తున్నాడు. అది శరీర ధర్మం. నాకు లేదు కదా దాన్ని నువ్వు పట్టించుకుంటావు. అట్లాగే ఇప్పుడు నువ్వు సంసారంలో గృహిణిగా ఉండవు. శరీరం నువ్వు కానప్పుడు గృహం నీది కాదుగా, ఆత్మవు కదా. మరి ఈ శరీరం సంస్కారం రద్దు చేసుకోవాలి కదా, మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలంటే సంస్కారమే కదా. ఇప్పుడు ఆత్మభావంలో ఉండి ఇప్పుడు నువ్వు భర్తకు సపర్యం చేస్తున్నావు, శరీరానుసారంగా సపర్యలు చేయాలిగా. ఆయన కోరిక కలిగిందిగా, ఆ కోరిక తీర్చాలిగా. కోరిక తీర్చాలప్పుడు నువ్వు ఆయన కోరిక తీర్చడానికి నువ్వు సంభోగించావు. సంభోగించినప్పుడు నువ్వు అంటకుండా ఉండానా లేదా? ఆయన ఆ సుఖాన్ని అనుభవించాడు కదమ్మా నీ ద్వారా. ఆ సంస్కారం ఉందా లేదా? ఆ సంస్కారాన్ని నువ్వు రద్దు చేసుకోవాలని విలక్షణంగా ఉండి చేశావు. నువ్వు దాన్ని చేత స్పందించాల. స్పందించినప్పుడు ఏమైంది? ఆ సంస్కారం రద్దు అయిందా? కొత్తది ఏర్పడకుండా పోయిందా? అట్లాగే పిల్లలు ఉండారు, ఆయాగా పనిచేస్తున్నావు. ఆయాకి వాళ్ళ సొంత ఇంట్లోకి వెళ్తే ఉంది, కానీ ఆయాకి మీ పిల్లలకి చేస్తే ఏమన్నా ఉందా బాధ? లేదుగా. అట్లా పిల్లల పట్ల ఆయాగా పనిచేయి, భర్త పట్ల ఈ విధంగా ఉండు. ఇప్పుడు సంసారంలో ఉండవుగా, ఇప్పుడు సంసారంలో ఉండి బ్రహ్మచర్య వ్రతం వహించావు. లోగళ్ళగానే ఉండవు గృహిణిగా. ఇప్పుడు ఏమయ్యావు? బ్రహ్మచర్యం వహించలా, చేసి చేయిందాని అవ్వలా. చేసి చేయిందాని అయ్యావా? నువ్వు స్పందించలేదుగా. నీ భర్త సంస్కారం అనుభవించాడుగా నీ నుంచి, నువ్వు స్వీకరించలేదుగా. అప్పుడు నీకు ఆయనకు ఉండే భార్యాభర్తలు అనే సంస్కారం రద్దు అయిపోయిందా? మళ్ళీ జన్మకు లేకుండా పోతలా. ఈ విధంగా మీరు జీవించినప్పుడు ఏమవుతుంది? ఇట్లా జీవించక ఆత్మగా బలపడిపోతున్నారా లేదా? ఇప్పుడు నువ్వు నీ పేరుతో నిన్ను గుర్తు చేసుకొని పలానా భార్యని పలానా పేరుతో వ్యవహారం చేయటం లేదా? గృహ కార్యక్రమం సహజంగా చేస్తున్నావా లేదా? అట్లాగే ఆత్మలో నువ్వు ఎప్పుడైతే సహజమై ఉండవో రెండో భావం లేదుగా. ఇప్పుడు ఆత్మభావనే సహజమై ఉందగా. ఇప్పుడు ఏ జ్ఞానం వచ్చింది? శరీరం దైవీ భావన పోయి ఏ భావన వచ్చింది?
దైవీ భావన సహజం అవలా? సహజమైనప్పుడు ఏ జ్ఞానం, ఏ దృష్టి వచ్చింది? ఆత్మ దృష్టి వచ్చిందా లేదా? దైవీ భావన దృష్టి పోయిందా లేదా? ఆత్మభావన దృష్టి వచ్చిందా? వచ్చినప్పుడు ఇప్పుడు ఆత్మభావన దృష్టిలో చూస్తున్నావు అన్నిటినీ. ఇప్పుడు అన్ని ఆత్మభావంలో చూసినప్పుడు అన్నిట్లోనూ ఆత్మనే చూస్తావా? ఇప్పుడు ఆ కళ్ళజోడు తీసేసావు, నేను కనపడను, వాళ్ళందరికీ దృష్టి బాగుంది, ఉండాలంటే నీకు లేవంటావు, అంతేనా? నీకు ఉండాలని రుజువు చేయాలన్నప్పుడు నీ కంటికి దోషం ఏదో చూసి దానికి అద్దాలు వేస్తే అప్పుడు ఉండాలని ఒప్పుకున్నావు, అంతేనా? అట్లాగే ఇప్పుడు శరీర ధర్మైన ఆవరణ తొలగిపోయింది. తమో గుణం పోయింది, రజోగుణం పోయింది, సత్తు సంపన్నమైన పోయింది. ఇప్పుడు అంతఃకరణ ఆవరణ ఏమైంది? ఆ మేఘాలు గాలికి వస్తే ఎట్ట కొట్టుకుపోయినాయో ఇప్పుడు సూర్యుడు ఏ విధంగా ప్రకాశిస్తున్నాడో సహజంగా అట్లా ఆత్మగా ప్రకాశిస్తాం. ఆ సూర్యప్రకాశం చేతకి ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే ఆత్మగా ప్రకాశించావో ఈ ఆత్మ ప్రకాశమేగా స్థావర జంగమాత్మ అంతటను వ్యాపించి వ్యవహారం చేసేది, అంతేనా? అప్పుడు నీకు అందరిలోనూ నిన్ను దర్శించుకుంటావు. ఆ జ్ఞానం వచ్చింది అమ్మా. ఆత్మానుభవంలో ఉండవు కదా, ఈ ఆత్మ అనేది అంతటా ఉంది కదా, అన్నిట్లోనూ వ్యాపించి ఉంది కదా అనేది మీకు అనుభవంలోకి వచ్చింది కదా. అప్పుడు ఆ మేఘావరణ తొలగిపోయింది, ఆత్మగా మేల్కొన్నారు. ఈ విధంగా మీరు ఆత్మలో సహజంగా అనుభవం పొందారు, సహజ స్థితికి వెళ్ళారు కదా. ఇప్పుడు అన్ని శరీరాల్లోనూ ఆత్మసత్తనేగా పనిచేసేది అనేది నువ్వు స్వయనుభవంగా నేర్చుకున్నావు కదా. నువ్వే ఆత్మ అయినప్పుడు నువ్వు అన్నిట్లోనూ ఉండవుగా, అన్నిట్లోనూ అందరిలోనూ ఉండవుగా అనేది నీకు స్వయనుభవం వచ్చిందా లేదా? అప్పుడు శరీర ధర్మం ఎక్కడుంది నీకు? పాము కోసం వదిలినట్టు వదిలేసావా శరీరాన్ని? ఇప్పుడు ఆత్మానుభవంగా ఉండవా లేదా? ఇది మొట్టమొదట మనం సాధించాల్సింది ఏంటంటే తమస్సు రజస్తో కూడుకున్నటువంటి శరీర ధర్మాన్ని లేకుండా చేసుకుని, అంటే దైవీభావంలో ఉండి బుద్ధి పరిలో సత్వ సంపన్నంగా ఉండి దైవార్పణ అయినప్పుడు ఆత్మజ్ఞానానికి ప్రవేశించి దాన్ని అవగాహన చేసుకుని సాధన చేసి అది పొందటానికి మీకు అర్హత వస్తుంది. లేకపోతే ఎప్పుడు వచ్చి అడ్డం కూర్చుంటున్నాయిగా. గాలికి మేఘం కొట్టుకుపోయింది, ఇంకో మేఘం వచ్చి వస్తుంది. పొద్దున్న నుంచి ఇవాళ మనకి ఎండ వచ్చా, అట్లా ఉంటాయి ఆ గుణాల్లో, ఆ రెండు గుణాల్లో. అదే సత్వగుణాలు ఏమొస్తుంది? కాసేపు ఎండ వస్తుంది, కాసేపు మేఘం కమ్ముకుంటుంది. అప్పుడేమో కారు మేఘాలతో ఉంటాం, తమస్సు రజస్సుతో సూర్యుడు. ఇప్పుడు ఇక మేఘాలు పలచబడి గాలికి వచ్చినప్పుడు కొంచెం కాసేపు కనపడటం, కాసేపు అట్లా తేడా రావట్లా, దాన్ని బలహీనపరచలా. అప్పుడు సూర్యుడు ఎప్పుడైతే ఈ గాలితో కూడా లేకుండా పోయాడు, స్వప్రకాశంగా నిలుస్తున్నాడా. అట్లాగే ఈ ఆవరణ దోషం అనేది, అంతఃకరణ చతుష్టయం అనే దాన్ని తమస్సు రజస్సును ముందు కష్టపడి, మీకు చేత కాదు మరి పిల్లలకి విద్య నేర్చుకుంటానికి స్కూల్కి కాలేజీ ఏ వయసులో తగిన ఉపాధ్యాయులు చెప్తాలా. అట్లా దీనికి కూడా ఇది ఏ స్టెప్ వారీగా గురువులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము నేర్చుకుని దాన్ని ఆ క్లాసు నుంచి ఇంకో క్లాస్కి వెళ్తాలా, అట్లా యూనివర్సిటీకి వెళ్తాలా. అట్లా మీరు కూడా అట్లా శరీర ధర్మం నుంచి ఆత్మభావంలోకి పోవాలి. ఆత్మభావంలో నుంచి సమిష్టి, ఆత్మ వ్యష్టిగా ఉంది కదా, సమిష్టిగా పరమాత్మ ఉన్నాడు కదా. అప్పుడు సమిష్టి పరమాత్మ భావంలోకి వెళ్ళాలి కదా.
దానికి తగినటువంటి ఉపాధ్యాయుడు కావాలిగా. హై స్కూల్ విద్యార్థి టీచరు ఇంటర్ కాలేజీకి పనికిరాడుగా, కాలేజీకి కానీ యూనివర్సిటీకి పనికిరాడుగా. అట్లాగే ఇక్కడ కూడా ఆత్మానుభవం కలిగిన తర్వాత సమిష్టిలో పరమాత్మానుభవం కలగాలి కదా. ఆ అనుభవం కలిగినటువంటి గురువు దగ్గరికి నువ్వు వెళ్ళాలి. ఇప్పుడు ఆత్మగా నీకు శరీర ధర్మంగా నీకు వేరు చేసి ఆత్మను ఎట్లా వేరు చేశారో, నువ్వు వెష్టిగా ఆత్మగా లేవురా, సమిష్టి పరమాత్మగా ఉండవు. సమిష్టిగా అంటే స్థావర జంగమాత్మే కాదు, 3 కాలాలు 3 అవస్థలు ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. ఇవన్నీ నీలోనే ఉండవు, వీటిలోనే ఉండవు అని అప్పుడు మీకేం చెబుతారంటే పిండాండ పంచీకరణ చెబుతారు. అప్పుడు పరమాత్మగా ఎట్లా, ఇప్పుడు శరీర ధర్మంగా ఆత్మని వేరు ఎట్లా చేశాం, అట్లా ఆత్మని సమిష్టిగా ఉన్నటువంటి పరమాత్మలోకి, పరమాత్మలో ఇది నువ్వని మళ్ళీ సమిష్టి యొక్క పరమాత్మ యొక్క పిండాండ పంచీకరణ ద్వారా ఇట్లా నువ్వు వ్యాపించి ఉండవు అని ఈ విధంగా నీకు చెప్పి ఆ పరమాత్మ లక్ష్యంలో, ఆత్మ నుంచి పరమాత్మ లక్ష్యంలో మీకు సాధన చేయమని చెప్పి, ఆ సాధనలో నువ్వు చేసినటువంటి మంచి చెడ్లో ప్రయాణం నువ్వు సొంతంగా చేయలేవు కదా, కొత్తగా మార్గం కదా. ఆయన చెప్పాడు, చేస్తున్నప్పుడు సరిగా చేయలేవు కదా. చేయలేనప్పుడు అప్పుడు నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు? చెప్పటం కాదు, చేయలేదంటే ఎట్లా చేశావు ఏమిటని వివరాలు అడుగుతాడు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే వివరాలు అడగటంలా, వివరాలు అడిగి దానిలో ఉన్నటువంటి గుణాలను గుర్తించి కదా ముందిస్తాను, ఊరికేస్తున్నాడా, లేకపోతే నయం అవుద్దా? అట్లాగే నువ్వు ఏ విధంగా సాధన చేసావు అని నువ్వు చెబితే, ఆ ఫలితాలు చెబితే నీ స్థితి అర్థమవుద్దు కదా. మరి నీ స్థితికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఏ స్థితిలో చెబితే నీకు అర్థం అవుతుంది, ఆ గురువుకి అర్థం అవుద్దా? అప్పుడు ఆ స్థితిలోకి దిగి, నీ స్థితిలోకి దిగి మళ్ళీ నీకు స్ఫూర్తిని ఇస్తాడు. ముందు మాటలతో చెబుతాడు, అలవాటు అవుద్ది కదా. అలవాటు అయిన కొంది ఆయనకి సన్నిహితం అవుతావా? సన్నిహితం అయిన కొంది వేరుగా ఉండవుగా. ఇప్పుడు నీ భర్తకి నువ్వు వేరుగా ఉంటావు, మొట్టమొదట కొత్తలో ఉన్నావు, ఇప్పుడు ఎట్లా ఉంటావు? వేరుగా ఉండలేవుగా. బయట నుంచి రాగానే మోకావులు లయించే లక్షణాలన్నీ ఈయన ఇట్లా ఉన్నాడని గుర్తించగలుగుతా? మరి ఆయన కూడా నిన్ను గుర్తిస్తాడా? అప్పుడు ఒకళ్ళు విషయాలు వచ్చినప్పుడు సర్దుబాటు చేసుకుని ప్రశాంతమైన మాటలు నువ్వు చెప్పవచ్చు. బయట నుంచి విషయాల్లో సమస్యలతో కొట్టుకుని వస్తాడు కదా, చికాకుగా ఉంటాడుగా. నువ్వు ఆయన ముఖ లక్షణాలు బట్టి గుర్తించేవాళ్ళు, లేదా బయట సంఘర్షణ జరిగింది బాగోలేదని. అప్పుడు నువ్వు ఆయనకి ఏ విధంగా మాట్లాడితే ప్రశాంతత వస్తుందని నువ్వు ప్రశాంతంగా మాట్లాడి ప్రశాంతత కలగజేస్తావు కదా. అప్పుడు ఆయన ఆ చికాకంతా పోయి ప్రశాంతంగా ఉన్నాడు కదా. అట్లా ఉండటానికి ఏ స్థితిలో ఉంటే నువ్వు ఆయన ప్రశాంతత చేయగలిగావు? ఆయన స్థితిలో నువ్వు మమేకమై ఉన్నప్పుడు, ఆయన స్థితిలో మమేకం కానప్పుడు ఆయన నువ్వు గుర్తించలేవుగా, ఆయన ప్రశాంతం చేయలేవుగా. నీ స్వభావంతో నువ్వు మాట్లాడతావు. అక్కడే చికాకు పడి వచ్చి మళ్ళీ ఇక్కడ నువ్వు చికాకు పెడుతుంటే ఎట్లుంటుంది అతని పరిస్థితి? ఆ స్వభావం నువ్వు గుర్తించి ఆయనలో మమేకమై ఉన్నప్పుడు ఆ ముఖ లక్షణాలు కళకళను బట్టి నువ్వు గుర్తించి నువ్వు ఆయన తగినట్టుగా మాట్లాడినప్పుడు ప్రశాంతత వచ్చింది కదా. అప్పుడు కదా నువ్వు భార్యవు, లేకపోతే పేరుకు భార్య. నీ నుంచేం సుఖం పొందలేడు. అట్లాగే భర్త కూడా నిన్ను గుర్తించినప్పుడు భర్త నుంచి నువ్వు సుఖం పొందలేవు. అంతేనా? ఇద్దరిద్దరూ అవగాహన చేసుకుని ఇద్దరు ఒక్కటై ఉన్నప్పుడు, వచ్చిన సమస్యలను గుర్తించుకుని ఒకళ్ళొకళ్ళు సమన్వయం చేసుకున్నప్పుడు సమస్యలు పరిష్కరించబడదలా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంటలా.
అట్లాగే ఈ ఆత్మ పరమాత్మ భావంలోకి సమిష్టిలోకి వెళ్ళినప్పుడు ఈ పంచీకరణ ద్వారా నువ్వు ఇట్లా ఉండవు, ఇట్లా వ్యాపించి ఉండవు అని చెప్పి గురువు నీకు స్ఫూర్తినిచ్చి ముందు మాటలతో చెబుతాడు. మాటలతో చెప్పి గురువులు ఎమ్మటించినప్పుడు శక్తి నీకు పెరుగుతుందా. మీ ఆయన ఎక్కడికో వెళ్ళి ఉద్యోగం చేసి ఉద్యోగంలో వస్తున్నాడు, కొంచెం లేట్ అయ్యేసరికి నువ్వు ఎట్లా ఉంటా. ఇప్పుడు స్థూలంగా కాకుండా సూక్ష్మంగా గుర్తించి అమ్మడేస్తున్నావా. అట్లాగే శిష్యుడు కూడా గురువుని స్థూలం నుంచి సూక్ష్మంలో మారుస్తాడు గురువే. మార్చినప్పుడు ఎట్లా మారుస్తాడో ముందు నీకు ఒక సందేహం వచ్చింది, ఒక స్ఫూర్తిని ఇస్తాడు. అక్కడ నువ్వు లోగడ చదువుకున్న పుస్తకాలు ఉంటాయి, ఆ పుస్తకం తీయమని చదవమంటాడు. ఆ పుస్తకం తీస్తావు, ఇట్లా తీసి తెరవంగానే నీకేదైతే సందేహం ఉందో అదే క్లియర్గా ఉంటుంది అక్కడ. ఆ పుస్తకం 100 సార్లు నువ్వు చదివావు, మరి ఈ భావన రాలా, ఇప్పుడు వచ్చిందేంటి? ఆ పుస్తకమే నేను లోగడ ఇన్నిసార్లు చదివా కదా, మరి ఇవాళ ఎందుకు వచ్చింది నాకు? నాకు ఇక్కడ సందేహం వచ్చింది, ఈ సందేహం నివారణ అయింది, మరి లోగడ ఇదే చదివాగా, మరి లేదే అనేది నీకు ఏర్పడద్దా? ఈ గురువుగారు స్ఫూర్తి, ఆ స్ఫూర్తి ఇస్తే ఈ తెలివి వచ్చింది, ఇక్కడ ఈ సందేహం తీరిపోయింది అనేది ఇప్పుడు గుర్తిస్తావు. ఎట్లా గుర్తింపు చేస్తాడు నెమ్మదిగా. మీరు పిల్లలకి ఆ ధ్వనితో అన్నప్పుడు మీరు కూడా అని ఆ ధ్వనిలో మీరు కలిపి అమ్మ అని ఎట్లా అనిపించారు, అట్లా గురువు కూడా మీలో ప్రవేశించి ఇట్లా పుస్తకం చదవమంటాడు. అప్పుడు గురువు స్ఫూర్తిరా అనేది తెలుసుకోగలిగారుగా. అట్లా మీరు ప్రయాణం చేసి వస్తుంటారు, మీరు పుస్తకం తెచ్చి చదువుకుంటూ కూర్చుంటారు, మీ పక్క సీట్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఇదే ఉంటారు. గురువు ప్రేరేపిస్తాడు, వాళ్ళు సంభాషణ దిగుతారు. సంభాషణ దిగినప్పుడు ఏం చేస్తాడు అతను, నీకు ఏది ఉందో, నీలో ఏ లోపం ఉందో దాన్ని ఏ విధంగా సర్దుబాటు చేయాలో చక్కగా కళ్ళ కట్టినట్టు చెబుతాడు. అప్పుడు ఏంటి, అతనెవరో నేనెవరో పక్క సీట్లో కూర్చుని ఇవన్నీ అతనికి ఎట్లా తెలిసినాయి, తెలిసినట్టు చెబుతున్నాడే అనేది నీకు కలుగుద్దా లేదా? ఓహో, గురువు గారు ఈ వ్యక్తి ద్వారా దీన్ని తెలియజేశారు అనేది ప్రతిదాన్ని గురువునికి ఇట్లా స్థూలంగా కాకుండా సూక్ష్మంగా అలవాటు చేస్తాడు. అప్పుడు సూక్ష్మంగా అలవాటు అయినప్పుడు స్థూలంగా గురువుని అవసరం లేదుగా. నువ్వు ఎక్కడ ఉండే ఆ స్ఫూర్తి అందుకు. ఇప్పుడు ఇక్కడ సెల్ అక్కడ ఎట్లా ఉన్నారు, ఇప్పుడు ఇటువరకు సెల్ నొక్కితే విషయంగానే వినేవాళ్ళు, ఇప్పుడు ప్రత్యక్షంగా ఎదురు బదురు మాట్లాడుకున్నట్లా పెరగలా. అట్లా మేము సాధనలో గురువుని వెంబడించినప్పుడు ఆఖరికి పరిపూర్ణం చెందినప్పుడు గురువు నీకు ప్రత్యక్షంగా దైవంగా ఎదురుగా ఉండి చనిపిస్తున్నాడు, ఆయనే అనేది దృఢపడి అప్పుడు నువ్వేమవుతున్నావు, బలహీన పడిపోతున్నావా? గురువు నీలో బలపడుతున్నాడా? ఆయన సత్తాగా నీ సత్తా పనిచేయటం లేదని స్వానుభవంగా నీకు తెలిసింది కదా. అప్పుడు నువ్వు ఏమయ్యావు, గురువులో మమేకమైపోయావా? నువ్వు లేనప్పుడు గురువే కదా. ఇప్పుడు బాధ్యత ఎవరిదే తెలిసినా? ఇప్పుడు నీకు సీరియస్గా ఉందమ్మా, డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, ఇట్లా సీరియస్గా ఉందా, ఆయనకి తెలుసు కదా, నీకు తెలియదు కదా.
మీరు వెంటనే మీరు ఇక్కడ బెడ్ మీద చేయాలి, ఉంటేనే పని సులువుగా ఉంటుంది, మీరు సుఖంగా ఒడ్డున పడతారని చెబుతారు. కొంతమంది ఏం చేస్తారంటే, ఏమండి మేము చదువు రాలేదు, ఇప్పుడు రావడానికి వీలు కాదు, రేపు వస్తామండి అని వెళ్ళిపోతారు. తెలిసిందా? మరి ఆ సర్దుకుని వచ్చేసరికి ఈ రోగం మరి ఆయన ఇప్పుడు చెప్పంగానే చేస్తే సులువు కదా, ఆయనకి సులువు, నీకు సులువు కదా. ఎప్పుడో ఒక రోజు దర్శనాకు వస్తే మరి ఆయన కష్టపడాలి, అది సక్సెస్ అవుతుందో చెప్పలేడు కదా. ఆయన చెప్పింది ఎప్పుడు ఉండలేదే మరి అని వెంటనే దాన్ని త్యాగం, అన్నింటినీ త్యాగం చేసావు, బెడ్ మీద చేసావు, చేరావు కదా, బెడ్ మీద తీసుకున్నాడుగా, బాధ్యత ఎవరిదైంది చెప్పాలి మీరు. మీ అర్థమైంది లేనిది నాకు ఎట్లా తెలుసు? అప్పుడు బాధ్యత అయిపోయిందా? నువ్వల్ల ఏం చేస్తున్నావు? నీ బాధలకి నివారణకి ఏం చేస్తున్నాడు? ముందు పెద్ద బాధలు తగ్గడానికే ఇంజక్షన్ మత్తు ముందే ఇస్తున్నాడు. హాయిగా మంచం మీద బెడ్ మీద పడుకున్నావు. నీకోసం భార్య దగ్గరికి వెళ్ళినా కూడా నిన్నే చూసుకుంటున్నాడు, నిన్నే భావం చేస్తున్నాడుగా, నువ్వే పని చేస్తున్నావుగా. సీరియస్గా ఉన్నప్పుడు ఒకసారి రెండుసార్లు దిగొచ్చి చేస్తున్నాడు. అదే కొంచెం రిలీఫ్ అయ్యి వచ్చింది అన్నప్పుడు అక్కడ కాంపౌండర్లో నర్సులకు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు అడుగుతూ ఉంటాడు, ఈ అమ్మాయి రిలీవ్ అయిన కొంది ఆయనకి ఫ్రీగా లేదు. ఇప్పుడు గురువు కూడా అట్లా సర్వార్పణ అయినప్పుడు, గురువు ఆ విధంగా, డాక్టర్ ఏ విధంగా ఉన్నాడో గురువు కూడా ఆ విధంగా. మరి ఇదంతా తేలికేనా సర్వార్పణ? మీరు కనీసం తమస్సు రహస్యం దాటి దైవీభావంలో ఉండి మీ పిల్లల్ని, మీ భర్తల్ని, ఇరుగు పొరుగు వాళ్ళని చక్కగా అన్యోన్యంగా కలిసిమెలిసి జీవిస్తున్నారా? అది అటు ఆలోచించుకోండి. అన్యోన్యంగా కలిసిమెలిసి జీవినప్పుడు కష్టాల్లో వాళ్ళు కూడా మేము భాగస్వాములు అవటలా, మీరేళ్ళు వాళ్ళ కష్టాల్లో భాగస్వాములు అవటలా, అప్పుడు కష్టాలు తేలికైపోవటంలా. అదే తమస్సు రాజస్వంలో ఉన్నప్పుడు ఆడికి అట్టాగే రాగాలే, అటు జరిగితే బాగుంటుందిలే, నువ్వు సంతోషిస్తావు కూర్చో. మళ్ళీ నీకు వచ్చినప్పుడు ఆడట. ఇదంతా భావంలోనే కదా. ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలన్నప్పుడు మీరు ముందు దైవీభావంలో తమస్సు రజతో స్వార్థపూరితమైన నేను రాగద్వేషాలన్నీ లేకుండా చేసుకోవాలన్నప్పుడు దైవాన్ని లక్ష్యంలో పెట్టుకుని దైవీభావంలో ఉండి దైవానికి దగ్గరై దైవీ స్థితిలో లయమై ఉన్నప్పుడు ఆ దైవానందాన్ని నిరంతరం ఆనందం అనుభవిస్తున్నప్పుడు పరిపూర్ణత చెందారు కదా దైవంలో. ఇప్పుడు ఆ దైవమే నేను అవ్వాలనేటువంటిది మీకు తర్వాత స్టెప్ వస్తుంది, తెలివి పెరుగుద్ది. ఆ తెలివి నేను అవ్వాలన్నప్పుడు ఈ శరీర ధర్మాన్ని వివరించి నువ్వే దైవం ఉండవురా, నువ్వు దైవం కాకుండా ఈ ఆవరణ దోషం చేత నువ్వు అట్లా కనపడ్డావని ఆవరణ దోషాన్ని చెప్పి నీ స్వరూపాన్ని చెప్పి ఈ విధంగా జీవించినప్పుడు ఆత్మానుభవం వచ్చినప్పుడు అందరిలోనూ నిన్ను అర్థంలో ప్రతిబింబించినట్టు అందరిలోనూ నీవు దర్శించుకున్నప్పుడు నీకు ఆత్మానుభవం వచ్చినట్టు గుర్తు. ఈ ఆత్మే కదా అందట్లో ఉంది. నువ్వు ఆత్మలో సహజంగా నువ్వు స్త్రీగా నీ పేరుగా గృహిణిగా నీవు గుర్తు లేకుండా ఎట్లా సహజంగా వ్యవహారం చేస్తున్నావో గృహస్థ ధర్మము అట్లా ఆత్మగా అట్లా అయిపోవాలి మీరు. అయినప్పుడు ఆ దృష్టి వచ్చిందిగా. ఇప్పుడు శరీర ధర్మం కనపడదుగా, అందరినీ నిన్నే దర్శించుకుంటావు. అద్దం దగ్గరికి వెళ్తే ప్రతిబింబాన్ని ఎట్లా చూసుకున్నావు, అందరిలోనూ నిన్ను దర్శించుకుంటావు. నీకు అన్యంగా ఎవరు ఉండరుగా. అప్పుడు నిన్ను ప్రేమించుకున్నట్టు పొరుగు వాడిని ప్రేమిస్తావు. ఈ చెంప కొడితే ఈ చెంప చూపిస్తావు. అంటే ఈ అద్దంలో ఇట్లా కొట్టుకుంటే నువ్వేగా రెండును. అట్లా బింబ ప్రతిబింబ జ్ఞానాన్ని కలిగిస్తారు. బింబ జ్ఞానం నుంచి నువ్వే ఆ బింబము, బింబానికి నీకు భేదం లేదని నీకు ముందుగా అర్థం చేసుకోలేవు కదా.
అందుకని ఆ దర్పణం ద్వారా, దర్పణం అంటే నిన్ను చూసుకో. అట్లాగే నీకు దర్పణం ఏముంది? సంసారము, సమాజము, వ్యక్తులు. ఇది దర్పణం. ఆ ధర్మంలో నిన్ను దర్శించుకుంటావు. అప్పుడు అవి కనపడవుగా నీకు. అక్కడే నువ్వే కనపడతావు. అద్దంలో ఎట్లా కనపడ్డావో అక్కడ కూడా అందరిలో నేనే దర్శించుకుంటావు. అప్పుడు నీకు అన్యంగా ఎవరు లేరు. నిన్ను ప్రేమించుకున్నట్టు నీకు పొరుగు వారిని ప్రేమించు. ఈ చెంప కొడితే ఈ చెంప చూపించు.